कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के बाई इलेक्शन में भारी मेजॉरिटी से कांग्रेस पार्टी के एमएलए श्री गणेश अपनी जीत हासिल करने के बाद पहुंचे आज कंटोनमेंट बोर्ड, जहां पर इन्होंने सीईओ मधुकर नायक साहब से मुलाकात की और पब्लिक के इश्यूज के बारे में डिस्कस किया। People are suffering a lot. మీరు కూడా ఏం చేస్తారు? నేను ఇంతకుముందు కూడా గత 7-8 years బ్యాక్ కూడా తప్పకుండా సీఎం గారిని కూడా అడిగితే ఫండ్స్ ఉంటే నేనేం చేస్తా అని టకా చేయొచ్చు. ఫండ్స్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్, వీఆర్ అనేబుల్ టు డూ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ అన్నారు. ఇప్పుడు అన్ని నేను చేయగలుగుతా, మీరు నాకు చెప్తే ఇలా చేయమంటే ఖచ్చితంగా ది బెస్ట్. श्री गणेश ने सीईओ मधुकर नायक साहब को बताया है कि यहाँ की आवाम पहले पीने का पानी रोज इन्हें मिलता था, लेकिन अब 4 दिन में एक बार इन्हें पानी मिल रहा है। इसके ताल्लुक से श्री गणेश ने चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को भी बताया है और आने वाले दिनों में बारिश का महीना है, जिसके ताल्लुक से कुछ कॉलोनीज का मुआयना करने को कहा। सीईओ मधुकर नायक साहब ने भरोसा दिलाया है कि वो उनके साथ मिलकर तमाम कॉलोनीज का मुआयना करेंगे। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि जिस तरह जीएचएमसी में वहां की आवाम को सहूलतें मिलती है, यहां की कंटोनमेंट बोर्ड की आवाम को भी वैसे ही सहूलतें मिलेंगी। आवाम ने मुझे मौका दिया है तो मैं आवाम के लिए काम करूंगा और आप लोग भी देखेंगे पहले कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी कैसी थी और आने वाले दिनों में कैसी होगी। इस मुलाकात में श्री गणेश के साथ संकी रविंदर, देवड़ू, अशरफ, सदानंद गौड़, तेजपाल, संतोष यादव, अनानगर मुरली, महेश, शरद, विष्णु, गौतम, संटू और चारी भी साथ मौजूद थे। आइए देखते हैं इसकी तफसीलात। ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినాక మొట్టమొదటిసారి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక సమస్యల మీద దీర్ఘకాలికంగా ఏదైతే సమస్యలు ఉందో, నీటి సమస్య చుట్టుముట్ట అంతా ఆల్టర్నేటివ్ డేస్ నీళ్ళు వస్తే మనకు కూడా ఇప్పుడు 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. వాటర్ ఇష్యూస్ గురించి కూడా వారితో మాట్లాడడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఖచ్చితంగా అది రిజాల్వ్ ఎలా చేయాలా ఏందని సిస్టమ్ కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వచ్చినప్పుడు ఆ వచ్చిన తర్వాత బాధలు పడడం కన్నా ముందు చర్యలు ఏంది దాని గురించి అనేసి ఈ రామన్నకోట చెరువు, అదే కాకుండా కొన్ని కాలనీస్లో కూడా వర్షం వస్తే వాటర్ వస్తుంది. అన్ని ఇష్యూస్ అలానే ఉండేది కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయడానికి ఒకసారి వారిని కూడా పర్సనల్గా విజిట్ చేసి కూడా ఏదైతే నాలా సమస్యలు, నాలా సమస్య పరిష్కారం, తాగునీటి సమస్య పరిష్కారం, బస్తీలలో కూడా ఎక్కడైతే ఇప్పుడు బోరింగ్లు లేకున్నా కూడా అది కావచ్చు, ఇంకా మిగతా ఇక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయి అక్కడ రోడ్ల ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాని అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడి ఇలా ఏ విధంగా డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో వారికి కూడా సహాయ సహకారాలతో సాధ్యమవుతుంది. కాబట్టి వేరే దగ్గర అంటే సిస్టమ్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు అండ్ స్టేట్ 2 కోఆర్డినేషన్ అవసరం కాబట్టి దానికి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వారే కాబట్టి వారితోటి పూర్తి స్థాయిలో ప్రజలకి ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో మాట నెరవేర్చుకోవడానికి వారికి కూడా సహకారం అవసరం. కాబట్టి ఇప్పుడు పరిస్థితి, బడ్జెట్ పరిస్థితి ఏంది, చేయగాల్సిన పరిస్థితి ఏందని పూర్తిగా వారితో డిస్కస్ చేశాం. అతి తొందరగా కూడా బస్తీలలో, కాలనీలలో కూడా వారితోటే విజిట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మీరు కూడా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు కూడా కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కావాల్సినంత నిధులు స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా డెవలప్మెంట్ గురించి స్టేట్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఏ పనిని కూడా కంటోన్మెంట్ మీద దృష్టి సరించింది లేదు. పుట్టి అసెంబ్లీలలో ఇది ఒక నంబర్గా ఈ ఒక కాన్స్టిట్యుయెన్సీని వాడుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు డిజాస్టర్ టీం ఉంటుంది కదా, అది ఒకటి అక్కడ వారికే పరిమితం ఉండే. జిహెచ్ఎంసీ లిమిట్, ఎస్ఎన్డిపి కూడా అక్కడ వారికే పరిమితం ఉండే. ఈ 2 కూడా సీఎం గారు సానుకూలంగా స్పందించి ఈ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఆ డిజాస్టర్ టీంని కూడా మన దగ్గరకు పంపిస్తున్నారు. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో గవర్నమెంట్ రూలింగ్ ఉందో ఆ సేమ్ బెనిఫిట్, సేమ్ సిస్టమ్ కూడా కంటోన్మెంట్ ప్రజలు కూడా మన రాష్ట్ర ప్రజలే, వారు కూడా మనవాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఆ 2 కూడా అదనంగా మనం పంపించడం జరిగింది. ఏ రోజు కంటోన్మెంట్ చరిత్రలో కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్, ఆర్మీ ల్యాండ్ కూడా ఎక్స్చేంజ్ కాలేదు. ఆ ల్యాండ్ కూడా ఎక్స్చేంజ్ చేయగలిగారంటే అది మన డైనమిక్ ముఖ్యమంత్రి గారితో సాధ్యమైంది. వారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు అవగాహన ఉంది కాబట్టి సాధ్యమైంది. ఇక్కడ స్థానిక సమస్యలు కూడా
ఇప్పుడు అది రెండు ఇప్పుడు మొదలైంది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా కంటోన్మెంట్ కి 3 లిమిట్స్ ఉన్న వారికి కాన్స్టిట్యున్సీకి ఏది అవసరం ఉన్నా కూడా నేను కూడా ప్రత్యేకంగా వారిపై రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పని అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కంటోన్మెంట్ ని మీరు డిఫరెంట్ చూస్తారని మాటిస్తున్నాను.